చెరబడితే చెరసాలకే అంటే జైలుకే పోతారట. ఒకవేళ చెరువులు చెరబడితే జైలుకే పోతారట. ఎంతటి మహామహులైన ఆక్రమిత భూముల్ని అప్పగించాల్సిందే. పోలీసుల పిల్లల కోసం హైదరాబాద్ వరంగల్లో రెసిడెన్షియల్ స్కూళ్ళు. రాష్ట్రంలో గాంజా డ్రగ్స్ మాటెత్తాలంటే వణుకు పుట్టాలి. ఎస్ఐ ఏఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో గాంజా డ్రగ్స్ మాటెత్తాలంటే వణుకు పుట్టాలి. సరే, అక్కడక్కడ మీరు కొంత పని చేస్తున్నట్టే కనిపిస్తున్నది. పెద్ద ఎత్తున పట్టుకుంటున్నారు, రైడ్స్ జరుగుతున్నాయి, ఆల్ పబ్లలో కూడా నిఘా పెట్టిరు, బాగానే ఉంది, ఇంకా చేయాలి. మరి ఇప్పుడు గాంజా డ్రగ్స్ అంటే వణుకు పుట్టాలి, మరి బెల్ట్ షాపులు అంటే కూడా వణుకు పుట్టాలి కదా. ఇప్పుడు మూలం ఎక్కడున్నది, ఎక్కడ స్టార్ట్ అవుతున్నది? మద్యం మత్తు అన్నది బెల్ట్ షాపుల దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నది. మరి బెల్ట్ షాపులని మీరు నిర్మూలించకుండా, వాటిని మొత్తం క్లోజ్ చేయకుండా, గాంజాని డ్రగ్స్ని ఈ మత్తు పదార్థాలని యువతని ఆ మత్తు నుంచి బయటకు తీసే మార్గము ఎట్లా మీకు దొరుకుతుంది? మీరు ఇచ్చిన హామీ రాబోయే ఎలక్షన్స్లో మేము గెలిస్తే బెల్ట్ షాపులకి మంగళం అని మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. మరి మీరు ఇచ్చిన హామీకి మంగళం పలికిరు కదా, మరి బెల్ట్ షాపులకి ఏం దాని మీద ఏం చర్యలు లేవు కదా. ఆ విషయం మాత్రం మీరు మాట్లాడతలేరు. మీరే అన్నారు మొత్తం తాగుబోతుల తెలంగాణ అయిపోయిందని. మేము కూడా అన్నాం, అది వాస్తవం కూడా. చాలామంది మహిళలు, మెజారిటీ మహిళలంతా మీ కోటేసిన దాంట్లో ప్రధానమైన కారణం ఏంటంటే ఇగో ఈ తాగుడు, ఈ మద్యం. ఇంట్లో కుటుంబాలు ఆగమవుతున్నాయి. భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, భార్యలు విధవలైన వాళ్ళు ఉన్నారు, పాపం పిల్లలు అనాథలైన కుటుంబాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోనే కదా ఈ వాదన చాలా బలంగా పెరిగి బెల్ట్ షాపులు ఎత్తేయాలి అన్న డిమాండ్ని ప్రజలు మీ ముందు పెట్టింది. మీరు కూడా ఈ డిమాండ్ని కనుక మనం నెరవేరుస్తామన్న హామీ ఇస్తే మహిళలు పెద్ద ఎత్తున మనకు ఓటేస్తారు అని మీరు భావించింది. మరి గాంజా డ్రగ్స్ విషయంలో వణుకు పుట్టాలే, బెల్ట్ షాపుల విషయంలో ఎందుకు వణుకు పుట్టొద్దు? ఆన్సర్ చేయాలి గవర్నమెంట్ దీనికి. ఇది మీరు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేదాకా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇది మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేంత వరకు మీరు ఇచ్చిన ఈ హామీ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది, మాలాంటి వాళ్ళం వెంటాడుతూనే ఉంటాం. నెక్స్ట్ అక్కడ థీమ్ ఏంటంటే, నిన్న మెయిన్గా మాట్లాడింది ఏంటంటే, ఒకవేళ కనుక చెరువులని చెరబడితే మేము జైలుకే పంపిస్తాం అంటున్నారు. చెరువుల్ని ఆక్రమించిన వారిని అవసరమైతే చెరసాలకు పంపాలి అన్నదే ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆక్రమణదారుల్లో ఎంతటి మహామహులున్నా చెరువులను వదిలి నీటిపారుదల శాఖకు అప్పగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. బుధవారం రాజేంద్రనగర్లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో ఎస్ఐ ఏఎస్ఐ శిక్షణ పూర్తి చేసుకున్న 547 మంది పాసింగ్ అవుట్ పరేడ్కు సీఎం హాజరై వారి వద్ద నుంచి గౌరవ వందనం స్వీకరించారు. నేనేమంటున్నా, మీరేమంటున్నారు? చెరువులని కబ్జాలు చేసిన వాళ్ళని ఎంతటి వారినైనా వదిలిపెట్టాం, అందరినీ జైలుకు పంపిస్తాం అంటున్నారు. జైలు తర్వాత సార్, ఫస్ట్ మీరు ఎక్కడైతే చెరువులని కబ్జాలు చేసి నిర్మాణాలు చేస్తున్నారో ఆ నిర్మాణాలని కనీసం మీరు ఆపట్లే. అరే, కూలగొట్టుడు తర్వాత ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఆపండి. మీరు కూలగొట్టరు, కన్స్ట్రక్షన్ ఆపరు. మాటలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి, మాటలు కోటలు దాటుతున్నాయి. మేము వెళ్ళిన ఏ ఒక్క రియల్ ఎస్టేట్ కంపెనీ దగ్గరికి, మాఫియా, అది వాళ్ళు రియల్ ఎస్టేట్ ఎందుకు అవుతారు, వాళ్ళు దొంగలు. ఈ రియల్ దొంగల దగ్గరికి ఒక్క బుల్డోజర్ రాలే, ఒక్క జేసీబీ రాలే. నేనేమంటున్నా, సరే మీకు డిలే అవ్వచ్చు, ఏమన్నా అన్నీ ఒకేసారి అట్లా వస్తాం ఒక్కొక్కటి చేస్తాం, సరే మీరు అన్నట్టే ఒక్కొక్కటి చేస్తాం. అరే కనీసం పని ఆపొచ్చుగా. అక్కడ ఉన్న ఇరిగేషన్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు, రెవెన్యూ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు, మీ హైడ్రా ఏం చేస్తున్నది? వర్క్ ఆపాలి కదా, వర్క్ కూడా ఆపట్లే కదా మీరు. వర్క్ దర్జాగా నడుస్తున్నది కదా. అమీన్పూర్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, అక్కడ కావచ్చు. అమీన్పూర్లో చేసినాం మేము, ఇక్కడ వాసవి మూసాపేట్ నుంచి హైటెక్ సిటీ వెళ్ళే దారిలో వాసవి సరోవర్ దర్జాగా నడుస్తున్నాయి. మేము ఒక 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఎక్కి అక్కడ చూస్తే అస్సలు బీభత్సంగా, అసలు ఆ దృశ్యం చూడలేం మనం, అంత భయంకరమైన కబ్జా. అరే ఎక్కడికక్కడ వర్క్స్ జరుగుతున్నాయండి. మీరు కూలగొట్టుడు తర్వాత పనులు జరుగుతున్నాయి, పనులు ఆపండి ఫస్ట్. ఎక్కడుంది ఇది? శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పరేడ్ కమాండర్, సో వాళ్ళందరికీ బ్యాటన్లు అందజేసిరట. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. రాష్ట్రం పచ్చగా ఉండాలన్నా, పంటలు పండాలన్నా ప్రాజెక్టులతో పాటు చెరువులు కుంటలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగిస్తాం. తాత్కాలికంగా కోర్టు ఆదేశాలు తెచ్చుకున్నా
న్యాయస్థానాల్లో కొట్లాడి స్టేలు రద్దు చేయించి ఆక్రమణలు తొలగిస్తామని సీఎం స్పష్టం చేశారు. స్టేలు తెచ్చుకున్న వాళ్ళది పక్కన పెట్టండి, కోర్టుకు వెళ్ళని వాళ్ళ సంగతి తేల్చండి ఫస్ట్. అరే మీరు పనులాపండి సార్, ఫస్ట్ తక్షణం పనులాపండి, కూలగొట్టిన తర్వాత పనులాపండి, జరుగుతున్న వర్క్స్ ఆపండి. ఒక్కొక్క ఆఫీసరు కోట్ల రూపాయలు మింగి దొంగలంతా ఇరిగేషన్లో కానీ రెవెన్యూలో కానీ అధికారులు పర్మిషన్స్ ఇచ్చిన పర్మిషన్స్ ఎవడెవడిచ్చినా క్లియర్ కనిపిస్తున్నది కదా. ఒక్క 6గురినేమో వాళ్ళ మీద కేసులు పెట్టినామన్నారు, ఆ 6గురితోనే అయిపోయింది. నేను ఇంతవరకు చేసిన స్టోరీస్లో ఒక్క దాని మీద చర్యలు తీసుకున్న పాపాన పోలే. వాళ్ళు దర్జాగా ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఎందుకు మీరు ఇబ్బంది పడుతున్నారు, మాకు గతంలో కేటీఆర్ ఉండే ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటున్నారు. మరి సో ఇంక ఏమనుకోవాలా? వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు బయట, ఎవడు ఎన్ని వార్తలు వేసుకుంటేంది, ఎన్నిసార్లు మా సైట్కి వస్తేంది, మా వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు. మీరేమో ఈ రకంగా మీరు మాట్లాడుతున్నారు, మా వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు, మా వెనకాల ఆ మంత్రి ఉన్నాడు, మా వెనకాల ఈ మంత్రి ఉన్నాడు. మీరు ఇక్కడ అర్బన్ రైజ్ అనే కంపెనీ ఉన్నది అమీన్పూర్లో, గతంలో మాకు కేటీఆర్ అని ఇప్పుడు మా వెనకాల దామాన్ ఉన్నాడు అంటున్నారు. మరి ఎట్లా? మీరు ఉన్నారని మేము అంటలేం, వాళ్ళు చెప్పుకుంటున్నారు బయట. ఉన్నారా లేదా అన్నది మీరు క్లారిటీ ఇవ్వాలా. ఆ పనులు ఆగిపోతే లేదు మీరు లేనట్టుగా మేము భావిస్తాం. అలా అయితే సీఎంగా వైఫల్యం చెందినట్టే. గతంలో హైదరాబాద్కు జంట జలాశయాల నుంచి తాగునీరు సరఫరా అయ్యేది. వాటి చుట్టూ బాగా సంపాదించిన వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారు. వాటికి డ్రైనేజీ సదుపాయం లేక మురుగునీటిని జలాశయాల్లో కలుపుతున్నారు. అలాంటి నీరు నగరంలో తాగడానికి ఇస్తుంటే సీఎంగా వైఫల్యం చెందినట్టు కాదా? 100% వైఫల్యం చెందినట్టే మీరు అది కంటిన్యూ చేస్తే. అందుకే కూలగొట్టాలంటున్నాం. చెరువులు, కుంటలు, నాలాలు చెరబట్టడం వల్ల వరదలొచ్చి బస్తీల్లోని పేదల ఇండ్లు ముంచెత్తుతున్నాయి. మున్నేరు వాగుతో, ఖమ్మంలో భారీ వర్షాలతో, వరంగల్, హైదరాబాద్లో, అటు ఏపీలో కృష్ణానది ఒడ్డున ఇలా ఏ ప్రాంతమైనా వరద నీరు వెళ్లే వీళ్ళేక జనం నరకం అనుభవిస్తున్నారు. అక్రమ నిర్మాణాల వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. వాటిని తొలగించేందుకు హైడ్రా ఏర్పాటు చేశాం. ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లోని అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించడానికి ఒక పథకం ఉన్నది. చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్లలోని నాలాలపైన ఉన్న ఆక్రమణలను క్రమబద్ధీకరించడానికి వీల్లేదు. ఈ రోజు కాకపోయినా రేపైనా వాటిని తొలగిస్తాం. ఏమంటున్నారు? చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్లలోని నాలాలపైన ఉన్న ఆక్రమణలను మాత్రం క్రమబద్ధీకరించడానికి వీల్లేదు. మేము చాలా నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నాం. మూసాపేటలో హానర్ అనే కంపెనీ, వాసవి అనే కంపెనీ, రెయిన్బో విస్టా అనే కంపెనీ, ఇంకోటి ఏదో ఉంది అర్బన్ సిటీ అనే కంపెనీ, వీళ్ళంతా ఒక ముఠాలాగా ఏర్పడి ఒక్కొక్కరు 500 కోట్ల రూపాయలు ఒక దగ్గర కుప్ప చేసి మొత్తం వాడు ఉన్న 100 ఎకరాల పైన ఉన్న గవర్నమెంట్ భూమిని ఆక్రమించారు. తేల్చండి, దీని మీద ఎంక్వైరీకి ఆదేశించండి. దీని మీద ఎంక్వైరీకి ఆదేశించండి. ఎవడి భూమి, ఎవడు తినడు? మేము మాట్లాడుతూ ఉంటే ఇంకా చిల్లర కామెంట్స్ పెడుతున్నారు. వాడితో సెట్ అవ్వలేదా, వీడితో సెట్ అవ్వలేదా. మేము ఆన్ ఫస్ట్ డే నుంచి మాట్లాడుతున్నాం దీని మీద. 500 కోట్ల రూపాయల ఒక్కొక్క కంపెనీ ఒక దగ్గర పెట్టి 100 ఎకరాల భూమి వాళ్ళ కట్టబెట్టి ఎవరికి పోయినాయి ఈ పైసలన్నీ? ఈ కంపెనీల మాఫియా ఏంది? మొత్తం గవర్నమెంట్ ల్యాండ్సే, ఒక్క ప్రైవేట్ పట్టా లేదు. ఒక వాసవి అనే కంపెనీకి గవర్నమెంట్ భూమి ఏ రకంగా మీరు అమ్ముతారు? హానర్ అనే వానికి ఎట్లా ఇస్తారు? అక్కడ వాడు మొత్తం విల్లాలు లేపేసిండు. వానికి ఎదురుగా ఉన్న చెరువుని మళ్ళీ వాడు డెవలప్ చేస్తాడట. వాడు రంగులు వేసిండు, ఈ చెరువు అద్భుతంగా తయారు చేస్తున్నాను చెప్తున్నాడు, బ్యూటిఫికేషన్. ఇప్పుడు అందులోనే నిమజ్జనం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అక్కడ. మరి వాడు పెద్ద ఎత్తున విల్లాలు కట్టుకుని దాదాపు 28 ఎకరాలలో విల్లాలు అపార్ట్మెంట్ కడుతున్నాడు. ఒక్కొక్క విల్లా 25 కోట్ల రూపాయలు ఏదో లెక్క చెప్తున్నాడు. పెద్ద పెద్ద విల్లాలు అవి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరిచ్చింది వీళ్ళకి? తేల్చండి. మొత్తం వర్క్ షాపి స్వాధీనం చేసుకున్న భూములన్నీ 100 ఎకరాల భూమి, దగ్గర 100 ఎకరాల భూమి టోటల్ గవర్నమెంట్ ల్యాండే. పోలీసుల పిల్లలకు ఉచిత విద్యను అందిస్తారట. సో నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి వినండి. ఇంకొకటి ఆయన ఏమంటున్నారు? ఎలా ఫామ్ హౌజులు కట్టుకున్నారు. ఇగో నిన్న చేసిన నేను వీడియో, మన దాంట్లో ఏమంటున్నారు? ఫామ్ హౌజులు కట్టుకున్నారు చాలామంది.
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రెండు అన్నవి ఆనాడు మంచినీటి కోసం, వరదలను నివారించడం కోసం గత పాలకులు కట్టారు. ఎవరు? నిజాం ఉన్నప్పుడు కాలంలో. మరి అట్లాంటి మంచినీటి వాటిని చుట్టూ ఫామ్ హౌజులు చేరి వీళ్ళ డ్రైనేజీ అంతా అందులోకి వదులుతున్నారు. ఒకవేళ అది కంటిన్యూ అయితే నేను ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయినట్టే కదా అంటున్నారు. 100% ఫెయిల్ అయినట్టే. అందుకే అంటున్నాం మేము, ఎవరి దగ్గర నుంచి మీరు ఫస్ట్ కూల్చివేత స్టార్ట్ చేస్తారు? కూల్చివేత ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి ఏమన్నారు? నమస్తే. ఒకసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఒకసారి వినండి. దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించడం. హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి. లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా ఎఫ్టీఎల్లో కానీ, బఫర్ జోన్లో కానీ, నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్కేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. ఇదే కాదు ఇవాళ ఆయన ఏమన్నారు? సో ఆ ఫామ్ హౌస్ల గురించి కూడా మాట్లాడిండు. మేము మంచినీటి ఆ చెరువులు, సాగర్లు ఏవైతేనో వాటిని మొత్తం నాశనం చేస్తున్నారని. కూల్చండి. ఎవరి ఫామ్ హౌస్ కూలుస్తారు? కేటీఆర్ది కూలుస్తారా? 111 జీవోకు వ్యతిరేకంగా కట్టి నిబంధనలకు వ్యతిరేకంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కూలుస్తారా? పట్నం మహేందర్ రెడ్డిది కూలుస్తారా? పొంగులేటి పక్కనే ఉన్న సబితా ఇంద్రారెడ్డిది కూల్చబోతున్నారా? ఎవరిది మొదట కూల్చబోతున్నారు? ఎవరిది ఫస్ట్ కూల్చబోతున్నారు? హరీష్ రావుది కూలుస్తారా? దాని పక్కనే ఉన్న కేవీపీ రామచంద్రరావుది కూలుస్తారా? పట్నం మహేందర్ రెడ్డిది కూలుస్తారా? వివేక్ది కూలుస్తారా? ఎన్ని ఫామ్ హౌజులు, ఎంత కథ? మొత్తం ఆ రెండు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ని మొత్తం చెరబట్టిరి దొంగలంతా. కూల్చవతలు పడేయండి. మరి ఒక ఫామ్ హౌస్ కూలలేదే. మీరు అక్కడ ఇక్కడ కూల్చివేతలు కాదు, ఫస్ట్ వాటిని కంప్లీట్ చేయండి. ఎంతసేపు పడుతుంది? అసలు హైడ్రా అవసరమే లేదండి. అవన్నీ కూడా పంచాయతీలు, గ్రామ పంచాయతీలు, పంచాయత్ సెక్రటరీ పర్మిషన్ లేకుండా అక్కడ ఇటుక కూడా పెట్టడానికి వీల్లేదు. టోటల్ ల్యాండ్లో 90% ఖాళీగా ఉంచాలి. మరి ఎట్లా కట్టడాలు నిర్మించారు? గ్రామ పంచాయతీ సెక్రటరీ నిలబడి జేసీబీ పెట్టి కూలగొట్టవచ్చు. హైడ్రా అవసరం కూడా లేదు. కూలగొట్టండి. ఎందుకు సమయం పడుతున్నది? ఎవరో కామెంట్ పెడుతున్నారు. ఏమంటున్నారు? అంటే వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే, మీరు కూడా వీడియోలు చేస్తే కాదు సార్, కంప్లైంట్ చేయాలి అని తెలుసు కదా, మళ్ళీ ఊరికే వీడియో అంటావు. ఎవరు కంప్లైంట్ చేయాలా? మా బాధ్యతగా మేము ఉన్న వాస్తవాలని ప్రజల ముందు పెడుతున్నాం, ప్రభుత్వం ముందు పెడుతున్నాం. ఈ సోకాల్డ్ అపోజిషన్ లీడర్లు మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు? అంత దొంగలే కదా. ఎవడు కేసు ఎందుకు పెడతాడు? గవర్నమెంట్ ముందు దృష్టికి తేవడమే ఒక పెద్ద టాస్క్. ఇది ఎవరు మాట్లాడుతున్నారు వీటి గురించి చెప్పండి మీరు. మేము వీడియోలు మేమే చేయాలా, విషయాన్ని బయటికి మేమే తీయాలా, కేసులు మేమే పెట్టాలా? మరి అందరూ మిగతా వాళ్ళంతా ఏం చేస్తారు? ఇంకేమైనా చేయాలన్నా? మేమే జేసీబీలు, బుల్డోజర్లు తీసుకుపోయి మేమే గులగొట్టాలనా?